అయితే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా జనసేన కార్యకర్తల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపుతున్నాయి. అయితే అక్కడ ఉన్న స్థానిక నేతలు దీనిపై ఎలా స్పందిస్తున్నారనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీ 6 జిల్లాలకి కోఆర్డినేటర్ గా నియమించిన పరిస్థితి ఉంది. అయితే ఈ కోఆర్డినేటర్ గా నియమించిన సమయంలో ఒంగోలులో భారీ ఎత్తుగా ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా నెల్లూరుకు సంబంధించి మీటింగ్ సమావేశం అయితే నిర్వహించిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు జనసేన నాయకులపై అలాగే టీడీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే నేను రాజకీయంగా ఎవరిని లెక్క చేయను, అదేవిధంగా రాజకీయంగా ఎవరికి భయపడదని చెప్పేసి ఇక్కడ సంకేతం అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే నేను 5 సార్లు ఎమ్మెల్యేగాను అలాగే 2 సార్లు మంత్రిగా చేసిన అనుభవం అయితే నాకున్నది. నన్ను ఎవరు ఇక్కడ ఓడించలేరు, నన్ను ఎవరు చేయలేరు. అయితే నేను ఓడిపోయిన 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయాను, కానీ టీడీపీ అయితే నన్ను ఓడించిన పరిస్థితి లేదని చెప్పేసి ఇటు టీడీపీపై ఘాటుగా విమర్శలు చేసిన పరిస్థితే ఉంది. అలాగే ఇటు నియోజకవర్గం కూడా జనసేనలో ఇటు ఒంగోలు రెండు వర్గాలు అయితే ఉన్నాయి. వరకు రియాజ్కి సంబంధించిన వర్గం రియాజ్ కూడా కేంద్ర ఉంటూ అతను జనసేన పార్టీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 2 వర్గాలకి పక్కటి వర్గమైన పరిస్థితి ఉంది. అయితే ఇటు ఏ వర్గం బయట వర్గం అంటూ 2 వేలుగా ఇప్పటి వరకు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వర్గాలలో తారాస్థాయి పరిస్థితి ఉంది. ఇటు ఈ బోర్డు సమావేశం నిర్వహించడం ద్వారా రియాజ్ వర్గం అయితే వ్యతిరేకంగా పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో. థ్యాంక్ యూ కాంతారావు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.